ఓకే. ఈరోజు మనం స్ట్రెస్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక 2 అద్భుతమైన ప్రాణాయామాలు ఎలా సాధన చేయాలో తెలుసుకుందాము. మొట్టమొదటిగా ప్రాణాయామాలో నాడీ శుద్ధి ప్రాణాయామ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. దాంట్లో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో పెట్టుకోండి. రైట్ హ్యాండ్ విష్ణు ముద్రలో పెట్టుకోండి. ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేయాలి. ఫోర్త్ ఫింగర్ ఓపెన్ చేయండి. మెల్లిగా రైట్ నాస్ట్రిల్‌ని క్లోజ్ చేయండి. బ్యాక్ స్ట్రెయిట్ పెట్టుకోండి. హెడ్ స్ట్రెయిట్ పెట్టుకోండి. మెల్లిగా ఎడమ నాసిక ద్వారా శ్వాస పీల్చుకోవాలి. స్లోగా ఇన్హేల్ త్రూ లెఫ్ట్ నాస్ట్రిల్. లెఫ్ట్ నాస్ట్రిల్ని రైట్ హ్యాండ్ ఫోర్త్ ఫింగర్తో క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి రైట్ ఓపెన్ చేసి బ్రీద్ అవుట్. అగైన్ మళ్ళీ రైట్ నుంచే తీసుకోండి శ్వాసని. రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీద్ అవుట్. దిస్ ఈజ్ 1 రౌండ్ అండి. మళ్ళీ లెఫ్ట్ నుంచి తీసుకోండి. లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్ నుంచి బయటికి వదిలేసేయండి శ్వాసని. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ నుంచి తీసుకోండి. రైట్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి వదిలేసేయండి. ఈ విధంగా కంటిన్యూస్గా మినిమం 30 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ తీసుకొని రైట్కి వదలటం, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకొని లెఫ్ట్కి వదలటం అనేది ఒక్కసారి. ఓకే, 1 కౌంట్ అనమాట. ఇలా 30 కౌంట్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దీని నుంచి శరీరంలో ఉండే 72,000 నాడీలన్నీ కూడా ప్యూరిఫై కావడం జరుగుతాయండి. ఎప్పుడైతే నాడీస్ అన్నీ ప్యూరిఫై కావడం జరుగుతాయో అప్పుడు శరీరానికి అండ్ మనసుకి సమన్వయం అనేది చాలా చక్కగా జరుగుతుంది. అప్పుడు ఆలోచనలో చాలా క్లారిటీ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో ఇలాంటి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ అన్నీ కూడా వేర్ల నుంచి తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అదే కోవకు చెందిన ఇంకో ప్రాణాయామం ఏంటంటే రిలాక్సింగ్ ప్రాణాయామ అండి. ఓకే, ఈ రిలాక్సింగ్ ప్రాణాయామలో భ్రామరి ప్రాణాయామంలో మనం ఏం చేస్తాము అంటే తుమ్మెద సౌండ్ని గొంతు నుంచి ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. అది ఎలా చేయాలి అంటే మెల్లిగా 2 చేతుల్ని పైకి రేస్ చేసుకొని థమ్ ఫింగర్స్తో చెవుల ఈ ఫ్లాప్స్ని క్లోజ్ చేయాలి. మళ్ళీ 2 ఇండెక్స్ ఫింగర్స్ కళ్ళ పైన లైట్గా సపోర్ట్ చేసుకోండి. మిడిల్ ఫింగర్స్ ముక్కు పైన లైట్గా పెట్టుకోండి. రింగ్ ఫింగర్స్ పెదాల పైన, లిటిల్ ఫింగర్స్ పెదాల కింద. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ షణ్ముఖ ముద్ర అంటారనమాట. అంటే ప్రాణాయామాలో ఈ ముద్రాస్ని యాడ్ చేసి చేయడం వల్ల బెనిఫిట్స్ అనేటివి డబుల్ అయిపోతాయి అన్నమాట. ఇందులో ఏమైపోయింది, నేను షణ్ముఖి ముద్ర అన్నాను అంటే మనం 7 డోర్స్ని క్లోజ్ చేస్తున్నాం అనమాట. అంటే 2 ఇయర్స్, 2 ఐస్, 4 అయిపోయినాయి, 2 నాస్ట్రిల్స్, 6 అయిపోయినాయి, మౌత్. ఈ ఎనర్జీ సెంటర్స్ని మనం డ్రాప్ చేస్తాం. అంటే మనం మాట్లాడాలన్నా ఎనర్జీ కావాలి, కళ్ళతో చూడాలన్నా ఎనర్జీ కావాలి, చెవులతో వినాలన్నా ఎనర్జీ కావాలి. సో ఎనర్జీస్ని మొత్తం ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ బ్రెయిన్కి రీడైరెక్ట్ చేయించి బ్రెయిన్లో ఉండే క్లాట్స్ని మొత్తం మనం రిమూవ్ చేస్తున్నాం. ఇందులో ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్లో ముక్కు నుంచి శ్వాస పీల్చుకొని వదిలేటప్పుడు గొంతు నుంచి ఎం అనే సౌండ్ని వైబ్రేషన్తో పాటు రావాలండి. చూడండి, శ్వాస ముక్కు నుంచి తీసుకోండి. దిస్ ఇస్ 1 రౌండ్. మళ్ళీ ముక్కు నుంచి శ్వాస పీల్చుకోండి. మళ్ళీ వదిలేటప్పుడు గొంతు నుంచి లాస్ట్ ఇంకోసారి ఇన్హేల్. ఇలా 10 రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. మెల్లిగా 2 చేతులు కింద పెట్టేసుకొని కళ్ళు మూసుకొని శరీరంలో జరిగే మార్పుల్ని గమనిస్తూ ఉండాలి. దీని నుంచి స్ట్రెస్ కంట్రోల్ కావడమే కాకుండా థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కంట్రోల్ కావడం, హైపర్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ కానీ ఇలాంటివి కూడా కంట్రోల్ కావడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంకో అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే నిద్ర రాని వాళ్ళకి ఇది ఒక ఔషధం. ఓకే, సంజీవన్ లాగా పనిచేస్తుంది. ఈ రెగ్యులర్ ప్రాక్టీస్తో నిద్ర రాని వాళ్ళకు కూడా చాలా అంటే చాలా డీప్ స్లీప్ వస్తుందండి. కానీ కొద్ది రోజుల సాధన తర్వాతే, ఒక్క రోజుతో 2 రోజులతో ఏవీ కావన్నమాట.
ఓకే. సో ఇలా రెగ్యులర్గా మీరు ఈ నాడి శుద్ధి ప్రాణాయామం అండ్ భ్రామరి ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ నిత్య జీవితంలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.